సీను ఇప్పుడు ఈత పడుతుంది సీనాడు సీను కైసారే बोल रहा कैसा रे గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ఎస్ వ్లాగ్. ఈరోజు లాగిందంటే మన ఛానల్ అయితే 300 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిందని మనం జేరే సంఘం అయితే పోతున్నాము. మన బండి వాషింగ్ అయితే వచ్చిన మన బండి వాషింగ్కి వాషింగ్ ఇచ్చేసి హలో గైస్, ఇప్పుడైతే మన బండిని అయితే వాషింగ్కి ఇచ్చేసినాం. ఎందుకంటే శ్రీశైలం నుంచి ఇప్పటి వరకు అయితే బండి అయితే వాషింగ్ చేయలే. అందుకనే ఫోమ్ వాష్ అయితే పెద్దమంది ఇచ్చిన 130 రూపీస్ తీసుకుని ఫోమ్ వాష్. కానీ వాషింగ్ అయితే మంచిగా చేసిండు. శ్రీశైలం పోయినాక మొత్తం బురద అంతా గట్టిగా అతుక్కుంది. అందుకే ఫోమ్ వాష్కి ఇచ్చేసిన. బండి అయితే సర్వీసింగ్ మంచిగా చేసిన మన బాలన లోపలనే ఇస్తారు. చలో ఇప్పుడైతే మనం సాటర్డే నైట్ 11:30 అవుతుంది. ఇప్పుడు మనం పొద్దుగాల అయితే బయలుదేరిపోతున్నాం. చిన్న స్లీప్ వేసేద్దాం, తిందాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ ఉన్నాం. బయటకు వచ్చి వీడియో ఇస్తున్నా. చిన్న ఇట్లా స్లీప్ వేసి పొద్దుగా వెళ్తాం. నడుచుబానికి అయితే రాత్రి మిగిలితే మా ద్వారా పొద్దుగా ఇట్టుకుని అయితే వెళ్ళిపోదాం. బ్యాగ్ అన్నీ తెచ్చుకొని మా ఇంట్లో వండుకుందాం అంటే అక్కడ వండుకోకుండా నాకు గెలుకుతున్నాడు. మామూలుగా గెలుకుతున్నాడు, వండుకుంటుండే ఏం తెలియనట్టు. మన సీనియర్ అయితే వండుకుంటారు. ఇంకా 12 అవుతుంది టైము. నాకు నిద్ర వస్తుంది. వీడేమో వండుకోరంటే నన్ను గెలుపుతాను నిద్రస్టోన్కి. నేనేమో టైర్డ్ అయిపోయినా. దక్కుమని కూడా దాన్ని నా ఇంటలేడని. ఇక మార్నింగ్ 5 o'clockకి మనం ఇంటి పక్కన ఉన్న హనుమంతుని గుడి దగ్గరికి వచ్చి పూజ చేసుకున్నాం బండికి. ఎందుకంటే నేను ఎప్పుడైనా దూరం పోయేటప్పుడల్లా బండికి పక్క అట్లా తీసా. ఎందుకంటే మేము పూజకు వచ్చినాం. పక్కన వేరే వాళ్ళు అయితే బండి అడ్డం పెట్టినాం. కొంచెం సైడ్కి చెప్పి పెట్టుకొని మేము పూజ అయితే చేసుకున్నాము. ఇక పూజ చేసినాక స్టార్ట్ అయిపోదామని కొబ్బరికాయ కొట్టేసి చలో ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పటికైతే అంటే బండి మీద నేను రోడ్ పైన అయితే వీడియో చేయలేదు. ఎందుకంటే రోడ్ పైన ఖాళీ ఉంటే వీడియో పెట్టాలి కదా. సాంగ్ యాడ్ చేస్తే మళ్ళీ కాపీరైట్ పడితే అయితే వీడియో పెట్టలే. చలో గైస్, ఇప్పుడైతే మనం గుడి దగ్గర అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మన బండి అయితే నీట్గా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం సంఘం నుంచి ఫస్ట్ నరసింహస్వామి గుడికి అయితే తర్వాత సంఘంకి అయితే చలో స్టార్ట్ అయిపోయిన వెంటనే మన పక్కన ఉన్న పెట్రోల్ బంక్ అయితే వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నాము. ఈ పెట్రోల్ చూసిన అంటే ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఎప్పుడు కొట్టిపోయాలి. ఇప్పుడు శ్రీశైలం పోయేటప్పుడు కొట్టించిన అని అప్పుడు కొంచెం తక్కువ ఉండే పెట్రోల్. ఇప్పుడు కొంచెం ఉంది. అందులో మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేపిస్తున్నాయి. ఇంతవరకు అంటే 10 లీటర్ల దాకా పడ్డది. 10 లీటర్లు 1100 చిల్లర అయితే బిల్ వచ్చింది. లీడ్కి అయితే రోడ్ మీద అయితే వీడియో ఎందుకంటే వీడియో తీస్తే కాపీరైట్ మళ్ళీ రోడ్ ఖాళీ ఇట్లా వీడియో తీస్తే పక్క మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ అయితే స్టార్ట్ అయిపోదాం. చలో గైస్, ఇప్పుడైతే మనం అవుటర్ రింగ్ రోడ్ అయితే పటన్చర్ దాటినాక రింగ్ రోడ్ దగ్గర కృష్ణాపూర్ రింగ్ రోడ్ దగ్గర అవుతున్నాము. ఇక చిన్న ఛాయ్ తాగిద్దామని చెప్పి ఇట్లా ఆగినాము. ఇదే మనం వచ్చిన రెస్టారెంట్. ఇక్కడ మన బండి అయితే సైడ్కి పార్కింగ్ చేసేసినాము. ఇక నరసింహాడైతే ఏమంటారు లైన్లో నించుండు టోకన్ కోసము. ఎంతరా? 20. అరే అమ్మ అది కింద ఉంటుంది. 3 చాయ్ తాగండి. ఒక చాయ్ గింతాను వచ్చింది తక్కువ సరిపోదు నాకు అనుకుంటా. అరే ఎట్లుందిరా? అరే ఏం సూపర్ ఉందిరా. తాగినావా? ఎట్లా చిలా కలిసి ఇప్పుడైతే టోల్ రోడ్ అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక మన ముందు అయితే టోల్ రోడ్ పూణే మహారాష్ట్ర టోల్ రోడ్ అవుతుంది. టోల్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే కొంచెం హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాం ఇక్కడికి. ఎందుకంటే ట్రాఫిక్ ఏం లేదు కదా. జల్దీ అయితే మనకైతే మార్నింగ్ రోడ్లో రైడింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మార్నింగ్ రోడ్లో ట్రాఫిక్ ఇంకా పబ్లిక్ ఏం ఎక్కువ ఉండరు. లైటింగ్ కూడా ఎక్కువ ఉండదు, కళ్ళు ఉన్నాయి. మామూలు అయితే ఎండ ఎక్కువ కొడుతుంది కదా. మన నరసింహాడు అయితే అనాదే అవసరం వస్తుందని అంటే ఆపన. మన సీనుబాయ్ అయితే మొత్తం బండినే వస్తుండు. బండి ఏంది ఇట్లా కట్టిండు, అది అట్లా చూస్తుండు. నరసింహాడు అన్నా నేను నడుతాను, ఆ బండి నేను నడుతాను ఇంటర్లేడు దమ్ చేస్తుండు. వాజ్మా బండి మీకు ఎక్కిండు వెనకాల ఎక్కాను అంటుండు. వానికి ఏజ్ ఎక్కలేదని చెప్పి 1 కిలోమీటర్ ఇద్దాము ఖుషి అయిపోతాడు అనుకున్నా. సరే ఇస్తా అంటే కల్లి ఇక ఆత్రం ఆపుకోలేకపోతుండు. ఇక మన నరసింహానికి బండి ఇచ్చేసిన ఒక 1 కిలోమీటర్కు రైడ్ చేయరా ఎక్కువద్దు హైవే కదా మళ్ళీ నీకు లైసెన్స్ లేదని చెప్పి కొంచెం దూరం నడకని బండి ఇచ్చిన. వాడు ఖుషి అయిపోతుండే అంట. అటు కాకుండా లైన్ అవుతాను నడుపుమని అంట. అందుకే మెల్ల 30-40లో పోతుండు.
తర్వాత ఏంటంటే మనం ముందటైతే టిఫిన్ చేద్దామని అయితే ఆగాలి, ఎందుకంటే ఆకలి కూడా. సీను క్యా కాతా బోల్ రే. అరే ఏడవకరా రే. ఏం తింటారా? పూరీలు తింటావా? పూరీలు తింటావా? అది పూరీలు అన్నట్టుంది. పూరీలు చేపల నర్సి ఏం తింటావు బేటా? సరే అన్న. అన్న నరసింహనా కిరాణా షాప్ ఫేమస్ నరసింహనా. నేను పూరీలు తింటా. నువ్వు పూరలను తింటావు అన్న? పూరీలు ఏం తింటావు? గవ్వేనా? ఏ గుడికి వస్తున్నాం రా? తెలియదు కానీ గుడికి తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా. ఏ గుడికి వస్తున్నాం తెలియదు కానీ గుడికి అయితే వస్తాను అన్నాడు. సరే సరే టిఫిన్ అయితే వేద్దాం నాడు ఫస్ట్ అయితే. ఏం చేయరా మౌన్కి చలి పెడుతుందంట, చేపలక గిలిగిలే కొట్టుకుంటుండు. టిఫిన్ తింటుండు. అరే కైసా సీను టిఫిన్ అచ్చా. ఇప్పుడైతే ఎండ చిన్న స్టార్ట్ అవుతుంది. ఎండ మంచిగా వేడి అనిపిస్తుంది. ఇంతసేపు చల్ల మార్నింగ్ వచ్చినా ఇప్పుడు ఎండ కొడుతుంది. ఇప్పుడైతే మనం కర్ణాటక బార్డర్ అయితే దాటుతున్నాం. ఇదైతే మన కర్ణాటక బార్డర్. బీదర్ ఎంట్రింగ్ డెవలపింగ్. చలో ఇప్పుడైతే గుడికి అయితే లేట్ అవుతుంది. మన ఫోటోషూట్ అయితే అయిపోయింది. మనోడు ఇంతసేపు ఫోటోలు దిగిన ముగ్గురం కలిసి. ఫోటోషూట్ అయితే కథం. ఇప్పుడు ఇక్కడికైనా ఒక 10 కిలోమీటర్లు ఉంది. ముందడు ఇంకా లొకేషన్లు మంచి లొకేషన్లు ఉన్నాయి, ఎందుకంటే సెకండ్ టైం వస్తున్నాయి కాబట్టి. ఫస్ట్ టైం అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలే అప్పుడు. ఇప్పుడు మీ సపోర్ట్తో 300 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు కాబట్టి ఈ గుడికి అయితే విజిట్ అవుతున్నా. అంటే నాకు కూడా రావాలనే ఉండే. మళ్ళీ ఏంటంటే ముందడు ఇంకా లొకేషన్లు ఉన్నాయి. ఇలా ఆడుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. డాన్స్ చేయరా? ఏ లారీగా చెయ్యి. అరే రా సరే చెయ్యి. కాదు ఎందుకు డాన్స్ చేస్తున్నావు? పాటలు వస్తున్నాయి లోపడినా. అయితే మనం ముగ్గురం అయితే గుడికాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం గుడి దగ్గరికి అయితే వచ్చినాం ముగ్గురం. ఎప్పుడైతే ఎక్కడికి వచ్చినాం? నరసింహస్వామి గుడికి వచ్చినాం. అంటే ఏం గుడికి కాదు, దేవుని గుడికి వచ్చినాం. మౌన్ గారు నరసింహన్ కదా. ఇప్పుడు లోపల వాటర్ లోపలికి నరసింహన్ ఫస్ట్ టైం వస్తుండు. ఫుల్ ఎగ్జైటింగ్. అంటే లోపల నీళ్ళు ఎన్ని ఉంటాయి, మునిగిపోతామా లేదా. చలో ఇప్పుడు మెట్లయితే ఎక్కుతున్నాము. ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఆడ ఒక టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపట్టుకోవాలి. ఫోన్ అలౌడ్ చేస్తా లేదు తెలియదు. పోయినసారి అయితే పంపించని అన్నాడు. మేము లోపల దాచెట్టుకొని మరి తీసుకొని పోయినాం. ఈసారి పంపిస్తలేదు, చూద్దాము. చలో నర్సిగాడు అయితే ఇప్పుడే కాలాడుకొని వస్తుండు. ఆనందం ఆపుకోలేకపోతుండు. సీను ఇప్పుడైతే కాళ్ళు అయితే కడుకున్నాం. గుడికి అయితే పోతున్నాం. చలో గుడి దగ్గరికి పోదాం. నాకు కూడా సెకండ్ టైం అయినా నీళ్ళు ఎక్కువ లోపల కూడా ఎక్కువ ఉంటే నాకు ఆనందం ఎక్కువ వస్తుంది. పోరానికి భయం అవుతుంది. నీళ్ళు చూస్తే నా మీద ఎక్కుతాడు. చూద్దాం లోపలికైనాక ఓడౌన్ మీదకి ఎక్కుతాడు. చూద్దాం. నేనైనా ఇసులే స్టాండ్ లేక డూబైతే డూబతే. ఇప్పుడు నరసింహ ఇప్పుడైతే ముందర వాటర్లకైతే పోతాం. నరసింహ స్వామికి గిరిజాతరే చెడు.
తీసుకుంటా కథకు నువ్వు నాకు ఇయ్యో నువ్వు తీయటం అంటూ కానీ అరే ఎట్లున్నారు మంచిది దర్శనం రివ్యూ ఇచ్చినట్టు ఆనా బాగుందన్నా నిజంగా బాగుందన్నాడు చెప్తాను దర్శనం అయితే సూపర్ అయింది సూపర్ రాలే దర్శనం లాగా చిల్లర అప్లికేషన్ లోపల మస్తు ఉంది దర్శనం అయితే మస్తు అయింది అలా నా ఖాళీ ఉంటే వచ్చేసండి మన బిదర్లో ఉంది గుడి అయితే దర్శనం అయితే మస్తు ఉంది సూపర్ దేవుడు అయితే మామూలుగా కాదు అసలు ఇప్పుడు మళ్ళీ స్నానం చేసుకొని మనం వేసుకొని జైరాబాద్ సంఘం అయితే పోతాం ఆడ మేము మెయిన్గా వచ్చాయంటే రుద్రాక్ష వేసుకుందామని వచ్చాం చెప్పరా రుద్రాక్ష చేసుకున్నాం అరే అట్లా నేను చెప్తా అలా చెప్పాలరా రుద్రాక్ష చాలా బాగుంది మీరైతే ఇడికి వచ్చేసండి మంచిగా ఉంది లీలలో దర్శనం చేసుకొని చాలా మంచిగా ఉంది నరసింహస్వామి దర్శనం చేసేది బాగుంది అసలు ఇప్పుడైతే మనం బట్టలు అల్లం మిరపానం ఎంతనా అలా అల్లం మిరప ఎంతనా 5 రూపాయలు 5 రూపాయల తీసి పెట్టుకో జేబులా ఆసం ఉంది ఆసం సెకండ్ టైం వచ్చినా ఈ వ్యూ పాయింట్కి అయితే ఫస్ట్ టైం వస్తున్నా అడిచాడు ఫస్ట్ టైం ఆయనకి ఏం తెలుస్తలేదు ఖుషి అయిపోతుండు ఒక ఏమంటే మస్తుందా మంచి జాగ్రత్త అరే నాకు ఆర్టిగాన్ లెక్క వేస్తుండు ఇప్పుడు మాత్రం మెంటల్ ఉండే దర్శనం రామ్స్ అయిపోయింది దర్శనం ఎక్కువ లేకుండే రష్ ఉండే కానీ ఎక్కువ లేకుండే ఏమంటారు శ్రీనివాసానికి ఆకలి అవుతుందట పక్క చెరువు తీరం చేపలు పట్టిద్దామని చూస్తున్నాం మన బండిని చూసినా మొత్తం మెంటల్ రెడీ చేసినాం మన బండిని మొత్తం మెంటల్ బైక్ రైడర్ లెక్క నాకు అప్పుడప్పుడు నా బండిని చూస్తే అట్లా మంచిగా హిమాలయాలకి అట్లా లదాఖ్ పోవాలనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఇంట్లో పైసలు ఇప్పుడు వస్తున్నా అని చెప్పి 500 పట్టుకొని వచ్చిన